జిల్లా నర్సాపూర్ బీజేపీ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మూడవసారి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీని గెలిపించాలని మరియు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కి పంపాలని నర్సాపూర్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు చిన్న రమేష్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్ద రమేష్ గౌడ్, మెదక్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ రాజేందర్, కౌన్సిలర్లు బుచ్చేష్ యాదవ్, సురేష్ యాదగిరి, లతా రమేష్ యాదవ్, మాజీ సర్పంచ్ రమణారావు తదితరులు పాల్గొన్నారు. మొన్ననే జరిగిన ఎలక్షన్లు ఏవైతున్నాయో భారతీయ జనతా పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మన తెలంగాణ రాష్ట్రం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ల 1 మంత్లో ఒక నెల రోజులలోనే విర్రవీగిన టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిన ఏదైతే నర్సాపూర్ మరి మా తెలంగాణ ప్రజలు ఉన్నారో అట్టడుగు స్థాయికి పార్టీ ఉంటుందా పోతుందా, కాంగ్రెస్లో మెర్జీ చేస్తారా, ఉన్న ఎమ్మెల్యేలు పోతారా, ఎమ్మెల్సీలు పోతారా, నేను పోతానా నువ్వు పోతానా అనే భ్రమలు ఏదైతే ఉన్నారో ఆ భ్రమల కాంగ్రెస్ పార్టీ ఓటేసినా వృధా అవుతుంది, టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా వృధా అవుతుంది. మరి ఈ 2 పార్టీలకు వేసినా అమ్ముడు పోతారు. ఏదైతే నరేంద్ర మోడీ గారి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా ఉన్నారో, ఏదైతే మన జాతీయ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారు చెప్పినట్టు ఏదైతే 15 పార్లమెంట్ స్థానాలు కాదు, ఖచ్చితంగా 17వ స్థానం కూడా మనం 17 పార్లమెంట్ స్థానాలు ఈ రాష్ట్రంలో గెలిచి దేశ ప్రధానమంత్రి బహుమతిగా ఇస్తామని చెప్పి ఈ నర్సాపూర్ సభావేదిక తెలియజేస్తాం. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి అబ్కీ బార్ 400 పార్ అనే నినాదంతో అయితే ప్రజల్లోకి వెళ్తున్నామో భారతీయ జనతా పార్టీ ప్రజలు కూడా సంపూర్ణమైన విశ్వాసాన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలో చూపిస్తున్నారు. ఎందుకంటే దేశంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు కానీ మత కలవలు కానీ పూర్తిగా నిరోధించడంలో విజయవంతంగా పనిచేస్తున్న మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అన్ని వర్గాలు కులమతాలకు అతీతంగా నర్సాపూర్ రేపు జరగబోయే ఎన్నికలలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ చూడాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. అలాగే ప్రతి ఒక్క కార్యకర్త మన తెలంగాణ రాష్ట్రం నుండి 17 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంటుందని భారీ మెజార్టీతో పార్టీలకు అతీతంగా ప్రతి టీఆర్ఎస్ తరఫున, కాంగ్రెస్ తరఫున భారతీయ జనతా పార్టీకి ఓటేసి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి అన్ని పార్టీలకు ఊహించుకుంటున్న కార్యకర్తలందరూ అదే జరుగుతుంది. భారత్ మాతాకి 75 ఏళ్ళ దేశ స్వతంత్రంలో ఈరోజు 9 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఈరోజు దశాబ్దాల పాటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనించిన ఆ రోజున్న ప్రధాని కావచ్చు, ఆ రోజున్న ముఖ్యమంత్రులు కావచ్చు, ఎన్ని కుంభకోణాలకు, ఎన్ని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో మనందరూ తెలుసు. కాబట్టి ఇవాళ ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అని ఇవాళ అన్ని ప్రపంచ దేశాలు కూడా ఎదురు చూస్తున్న తరుణంలో ఇవాళ చాలా అంశాలు 550 సంవత్సరాల దేశ ప్రజల కళ అయోధ్య రామ మందిర నిర్మాణం కావచ్చు. ఇవాళ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.